వెల్కమ్ టు పూరా లోకల్. విద్యుత్ డిమాండ్ను బట్టి నాణ్యతతో పంపిణీ చేసేందుకు టీజీఎన్పీడీసీఎల్ సిద్ధమవుతుంది. వోల్టేజ్ ఇష్యూస్, లూజ్ లైన్లు, క్షేత్రస్థాయిలో ఇబ్బందుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్లాన్ చేస్తోంది. కరెంట్ కోతలను పూర్తిగా నివారించేందుకు రాబోయే 10 ఏళ్ల కాలానికి ప్రణాళికలను రూపొందిస్తుంది. ఇప్పటికే ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిల్ ఆఫీసర్లకు సీఎండీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించడంతో పాటు అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాల్పల్లి సహా పలు సర్కిళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్లలో డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్స్ కు కలిపి 68.34 లక్షలు, 12.22 లక్షలకు పైగా అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయి. సమ్మర్ లో మరింత ఎక్కువగా ఉంటుండగా ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. దీంతో కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడుతుంది. మరోవైపు ప్రతి ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతుండగా భవిష్యత్తులోనూ మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంస్థ పరిధిలోని సర్కిళ్లలో ఏడాదికి అన్ని కలిపి 1 లక్షకు పైగా కొత్త కనెక్షన్లు మంజూరవుతున్నాయి. ఇలా కొత్తగా కరెంట్ డిమాండ్ పెరుగుతుండటంతో చాలా చోట్ల లూజ్ లైన్లు, వోల్టేజ్ ఇబ్బందులతో సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పరిష్కరించడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా వసతులు కల్పించేందుకు సంస్థ కసరత్తు చేస్తుంది. రాబోయే 5-10 ఏళ్లకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. దీనిపై ఇటీవలే సీఎండీ వరుణ్ రెడ్డి అన్ని సర్కిల్ ఆఫీసర్లతో సమావేశమై కరెంట్ డిమాండ్కు తగ్గట్టుగా అంతరాయాలు లేకుండా సరఫరా చేసే చర్యలపై చర్చించారు. వచ్చే 10 ఏళ్లకు డీటెయిల్ రిపోర్ట్స్ రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని సర్కిళ్లలోని ఆఫీసర్లు రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు. కొత్త లైన్లు, డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాట్లకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. లోడ్ ఎక్కువగా నమోదయ్యే సర్కిళ్లలో కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరాకు ఇంటర్ లింకింగ్ లైన్లను కూడా పెంపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా అన్ని సర్కిళ్ల సమగ్ర నివేదికకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలు వేసి పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.